నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ట్రిపుల్ ఆర్ గారి రివెంజ్ ప్లాన్, బీజేపీలో వైసీపీ కోవట్లు, జగన్ గారి భారీ స్కెచ్. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే ట్రిపుల్ ఆర్ గారి రివెంజ్ ప్లాన్ అంటే అది ఎలా సార్? అసలు నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు కూడా ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ కన్ఫామ్గా అన్నీ అనుకున్నారు. తన వెంట చాలామంది ప్రజలు కూడా వాళ్ళు కన్ఫామ్ అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ లేదు. అసలు దీని వెనకాల అసలు ఏముంది అసలు దేనివల్ల ఆయనకు టికెట్ రాలేదు సార్? ట్రిపుల్ ఆర్ గారు ఆయన చాలా ప్రముఖమైన పారిశ్రామికవేత్త, రాజశేఖర రెడ్డి గారికి అంతరంగికుడు అంతకుముందు. తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని చెప్పుకునే రామచంద్రరావు గారికి వియ్యంకుడు. స్వతహాగా బాగా డబ్బున్న వ్యక్తి. తర్వాత ఇదివరకు సిరీస్ రాజు గారిని ఉండేవాడు. ఆయనకు కూడా ఈయన దగ్గర బంధువు, మేనల్లుడు ఏదో అవుతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా రాజకీయంగా ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తర్వాత ఎంపీగా అయిన తర్వాత కూడా ఢిల్లీలో కూడా ఆయన విందిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి కేంద్ర మంత్రులు, తర్వాత అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు, ఎంపీలు చాలా విపరీతంగా వచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా షాక్ తిన్నాడంట. అంటే నా పార్టీ ఎంపీ ఒక్కతను ఇంత పాపులరా అంటే పెద్ద వాళ్ళు అంటే క్యాబినెట్ మినిస్టర్స్, అమిత్ షా లాంటి వాళ్ళు. అంటే తిను బిజినెస్ మ్యాగ్నెట్ కదా సార్, ఆ రకంగా ఉంటారు కదా. బిజినెస్ మ్యాగ్నెట్, రాజకీయాల్లో కూడా బాగా ఎక్కువ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం. ఎందుకంటే ఆయన దౌత్యంగా వ్యవహరించాడు. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకే పరిమితం అవుతాడని ఎవరు అనుకోరు కదా. అసలు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా మళ్ళీ తర్వాత వెళ్ళి వైఎస్ఆర్సీపీలో తీసుకున్నాడు. అప్పటికి ఆయన క్యాలిక్యులేషన్ వేసుకుని తెలుగుదేశం కన్నా వైఎస్ఆర్సీపీ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఆ రోజు వెళ్ళాడు. అట్లా ఆయన ప్రతిదీ ఒకటి క్యాలిక్యులేషన్లోనే ఉంటాడు. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందో అప్పుడే పార్టీ ఫిరాయింపు ఆయన అప్పుడే చూపించాడు. దానితోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా ఈయన మీద కక్ష కట్టాడు. ఈయనకి మోడీ గారు కూడా పార్లమెంట్ హాల్లో కనబడితే కూడా ఈయన్ని పేరుతో పలకరిస్తాడు, దగ్గరికి పిలుస్తాడు, యోగక్షేమాలు అడుగుతాడు, ఏంటి ఎట్లా ఉంది వ్యవహారాలన్నీ. ఈయన ఏదన్నా ఒకటి రెండు పాసింగ్ రిమార్క్స్ కూడా నడుస్తూ చెప్పగలిగినంత చొరవ ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ అందరినీ అట్లా దగ్గరికి తీసుకోరు. ఆ వ్యక్తిత్వం, స్థాయి, డిగ్నిటీ ఉండాలనే పలకరిస్తారు. డిగ్నిటీ లేకుండా అన్నెసరీ విషయాలు ప్రస్తావించే వాళ్ళతో ప్రైమ్ మినిస్టర్ ఆగి మాట్లాడడం. అట్లా ఆయనకి ఆ ఇన్ఫ్లుయెన్స్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం ఏర్పడింది. అంటే నాకన్నా ఎదిగిపోతాడనా? డెఫినెట్గా నాకంతా ఎదిగిపోతాడని కాదు. ఎట్లయినా సరే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. మనం ఢిల్లీలో మనం పార్టీ తరఫున చేయించలేని పనులు కూడా అతను చేయించుకోగలడు అని అప్పుడు అతని మీద రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, విజయసాయి రెడ్డిని ఎమ్మడబెట్టుకుని వెళ్ళాల్సిందేను అని. పిఎంఓకి వెళ్ళినా, ఇంకా ఏమన్నా సౌత్ బ్లాక్కి వెళ్ళినా, ఇంకెక్కడికన్నా పెద్ద ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళొద్దని. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పుంటారు. రఘురామరాజు కనుక వస్తే మీరు ఏ పనులు చేయొద్దని కూడా. ఎందుకంటే అంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఎందుకు చెప్పరు? మా విజయసాయి రెడ్డి ఉంటేనే చేయండి, అతను మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి అతను వచ్చినా కూడా మా పార్టీ ఎంపీగా మీరు కన్సిడర్ చేయొద్దని కూడా చెప్పుంటారు. చెప్పినా కూడా ఆయనకి వ్యక్తిగతంగా ఆయన అంత పిచ్చాడేం కాదు కదా. తనంతట తనేం వెళ్ళడు. వెళ్ళదలుచుకున్నప్పుడు బీజేపీ మినిస్టర్స్తో ఫోన్ చేయించుకుని వెళ్తాడు, రెడ్ కార్పెట్ వెల్కమ్ పుచ్చుకుని వెళ్తాడు, పని చేయించుకుని వస్తాడు. ఆయనకి అంత పిచ్చాడా? నేను వెళ్తే చేయనివ్వకుండా వీళ్ళు అడ్డం పడతారు. ఇప్పుడు కూడా అదే ఆయన భావన. ఏంటంటే నాకు ఇక్కడ కోవర్ట్లు ఉన్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చి నాకు బీజేపీలోను తర్వాత తెలుగుదేశంలోను సీటు రానివ్వకుండా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీలో ఆయన ఎక్కువ బీజేపీలో నుంచి పోటీ చేద్దామన్న ఉద్దేశం. అందులో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తనకు అడ్డం పడుతున్నాడు అనే అనుమానం కూడా ఆయనకు బాగా ఉంది. తర్వాత అప్పుడు అంతకుముందు సునీల్ కుమార్ అని డీజీ ఇంటెలిజెన్స్ డీజీ తీసుకెళ్ళి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు కదా. ఆ కక్ష బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఇతను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈయన పెద్ద ఆయన కదా. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి వయసు ఉంటుంది దీనికి. నన్ను ఒక తండ్రి వయసాడిని ఈ రకంగా చిత్రహింసలు పెట్టించాడు. తర్వాత ఇంకా పైగా డాక్టర్లతో దొంగ రిపోర్టులు రాయించాడు.
తర్వాత నేను హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్లో చేరితే మళ్ళీ అక్కడి నుంచి కూడా లిఫ్ట్ చేయించడానికి సిఐడి వాళ్ళని పంపించాడు. తను తెలివిగా వేరే రూట్లో నుంచి వెళ్ళిపోయి బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుని వెంటనే టేక్ ఆఫ్ అయిపోయాడు. లేకపోతే మళ్ళీ కూడా వేసుకుని వెళ్ళిపోవాలని. ఆ రకంగా రామకృష్ణరాజు గారికి బాగా కసి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఏం చేయగలడు, ఆయన చీఫ్ మినిస్టర్, అంతకన్నా ఫ్యాక్షనిస్ట్. ఆయన చూపించాడు కదా, నువ్వు ఒక పార్టీకి ఎంపీ అయినా కూడా, నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎంత పీకుడు గాడివైనా నిన్ను ఇరగ్గొట్టించగలనని చూపించాడు కదా. ఒక కామన్ మ్యాన్ కన్నా కూడా ఈనంగా చిత్రవత చేశారు సొంత పార్టీలో ఎంపీని. ఇది మొత్తం దేశమంతా తెలుసు, మోడీ గారికి తెలుసు, షాకి తెలుసు, నడ్డాకి తెలుసు. అట్లాంటివి చేసినప్పుడు ఒక్కోసారి బర్తరఫ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్స్నే. ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాన్ని దుర్వినియోగం చేసి మీకున్న పోలీసు వ్యవస్థతో ఆయన్ని అంత చిత్రహింసలు పెట్టారంటే ఓ ప్రజాప్రతిని బర్తరఫ్ కూడా చేయొచ్చు. ఇట్లా లా అండ్ ఆర్డర్ మీరే ప్రోత్సహిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ని పోగొట్టడానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారని. కానీ ఎవరిని ఏం చేయలేదు కదా. మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఇవాళ ఆయన అంత ధైర్యంగా బీజేపీలో నాకు సీటు తెచ్చుకుంటానని ధీమాగా ప్రజల ముందు కూడా వచ్చి చెప్పెళ్ళాడు. కానీ ఆయనకి జరగలేదు. అట్లాంటప్పుడు ఆయన ఏంటి, ఇది నాకు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కోవర్ట్లే ఇక్కడ కూడా అడ్డం పడుతున్నారు, జగన్ తన ఇన్ఫ్లుయెన్స్ని మోడీ దగ్గర కూడా ఉపయోగిస్తున్నాడని అనుమానం ఆయనకు ఉంది. అంటే ఇప్పుడు ఈ బీజేపీలో కూడా ఒకటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఏంటంటే టీడీపీ వైసీపీ కోవర్ట్ల వల్లనే ఈరోజు ఇట్లా అయింది అని చెప్పేసి కూడా కొంత మరి ఉంది సార్. మరి దీన్ని ఏమంటారు? ఎవరు బీజేపీలో అవుట్ సోర్సింగ్ ఏంటంటే వీళ్ళ హవానే నడుస్తుంది, టీడీపీది ఇంకా వైసీపీదే నడుస్తుంది. ఇప్పుడు టికెట్స్ కూడా బీజేపీకి ఇస్తున్నామని చెప్పేసి ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే వస్తున్నాయి బీజేపీ టికెట్స్ అని కూడా వాళ్ళ అభ్యర్థులకే వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి వచ్చే మాట కరెక్ట్ అమ్మా. ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళిన సీఎం రమేష్ గారు కానీ, తర్వాత సుజనా చౌదరి గారు కానీ, వీళ్ళిద్దరూ అప్పటికే చాలా ప్రముఖ పాత్రలో ఉన్నారు. కావాలనే బీజేపీ కూడా ఆహ్వానించింది. వాళ్ళు మరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సహజంగా వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఒక ఆయనకి ఏంటి, మన సుజనా చౌదరి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటున్నారు. అదే సీఎం రమేష్కి ఇక్కడ అనకాపల్లిలో ఎక్కడో ఇచ్చారు, ఎంపీగాని ఇచ్చారు. తర్వాత మీరు అన్నది ఇంకోటి ఏంటంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చుకున్నారు కదా. ఇప్పుడు పురంధరేశ్వర్ గారు వాళ్ళ పార్టీలోనే ఉంది కదా మినిస్టర్, ఆమెకి ఇచ్చుకున్నారు. అట్లాగే గతంలో వాళ్ళ పార్టీలో ఎంపీగా ఉన్న వ్యక్తులకి ఇచ్చుకున్నారు. వీళ్ళిద్దరికేగా ఎక్కువగా ఇచ్చింది అంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళతో. అట్లాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పార్టీలో ఏదైనా అవకాశం ఉంటే అకామిడేట్ చేస్తారు. ఎందుకంటే బీజేపీకి స్వయంగా ఎంపీ అభ్యర్థులుగా కంటెస్ట్ కొరత ఉంది వాళ్ళకి. అంత ఎక్స్పోజర్ ఇప్పుడు అంతకుముందున్న ఆయన ఉన్నాడు కదా, మాజీ బీజేపీ స్టేట్ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన లాంటి ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేరు కదా. అట్లా కొంతమంది ఉన్నారు అట్లా. కాబట్టి ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీని వదిలిపెట్టి తెలుగుదేశంలోకి వచ్చాడు. మరి ఆయనకి ఇక్కడ తెలుగుదేశంలో అకామిడేషన్ ఇచ్చారు. బీజేపీకి ఎవరైతే హామీ ఇచ్చి తీసుకున్నారో ఆ రోజున, వాళ్ళని హామీని గౌరవించకపోతే రేపు ఎవరు కూడా పార్టీలో చేరరు. ఈ పార్టీలో చేర్చుకుంటారు కానీ ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి పట్టించుకోరన్న ఫీలింగు భారతీయ జనతా పార్టీ లాంటి దానికి వస్తే రేపు చిరకాలం ఆ పార్టీ మనుగడలో ఉండాలి. పరపతి పోయిన తర్వాత కష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఈయన్ని ఎందుకు నమ్మట్లేదు కేసీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళకి హామీ ఇచ్చి పార్టీని విలీనం చేస్తానని తర్వాత ఆయనే పార్టీకి వ్యతిరేకంగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు జాతీయ పార్టీలు ఎప్పుడైనా ఆయన ఫ్రంట్ పెట్టాడు బీఆర్ఎస్తో, నేను జాతీయ నాయకుడిగా వస్తాను, నేత అవుతానని. ఏ పార్టీ సహకరించలేదు కదా. నేను అనుకోవడం రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తప్ప ఇంకా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా ఆయన పోటీ చేయడు. ఎందుకు చేయడు అంటే, ఒకవేళ కనుక అట్ట పోటీ చేస్తే తెలంగాణలో విన్నింగ్ ఛాన్స్లు ఇంకా దెబ్బతింటాయి. అంటే ఇప్పటికే తను టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా చేసి అది ఎట్లా అంటే తెలంగాణ ఆత్మాభిమానాన్ని తీసేసినట్టు అని చెప్పి జనాలు ఇప్పటికే నమ్ముతున్నారు. ఇదే టైంలో సార్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక్కసారి పార్టీలో ఓడిపోయిన తర్వాత, లేకపోతే పార్టీలో మాట తప్పిన తర్వాత ఒక నాయకుడు, ఇప్పుడు బీజేపీ ఉంది, వాళ్ళు హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మీ రాజకీయ భవిష్యత్తు గురించి మేము శ్రద్ధ
తీసుకుంటామని. ఇవాళ వాళ్ళకి ఎంపీ సీట్ వేయకపోతే రేపు బీజేపీలో ఇంకెవరు కూడా చేరడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అది అట్ట పరపతి పోయింది అనుకోండి, పార్టీ మనుగడ కష్టం. కాబట్టి అట్లాంటి అన్ని హామీలు ఏ పార్టీ అయినా నెరవేర్చుకున్నప్పుడే అది భవిష్యత్తులో కూడా మనగలుగుతుంది ప్రజల్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.